ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, దేవుని మహాకృపను బట్టి మీ అందరితో మరి ఒకసారి మాట్లాడే కృపను ఆ దేవుడిచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నూతనంగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి నా కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను. మరి ఇంత మట్టుకు నన్ను ప్రేమించి సబ్స్క్రైబ్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. స్నేహితులారా, మరి మనం ఈ లోకంలో ప్రయాణించేటప్పుడు మన ప్రయాణం ఎలా ఉండాలని మనం కోరుకుంటాం? చాలా సుఖంగా, హాయిగా కదా, మంచిగా మనం ఏదైతే ఆలోచించి పెట్టుకుంటామో ఆ ఆలోచనలు అన్నీ సక్సెస్ అవుతూ మరి జీవితం అంతా చాలా అద్భుతంగా అలా ముందుకెళ్ళాలి, సాఫీగా వెళ్ళిపోవాలి జీవితం అనే ఆశ దాదాపు మనకందరికీ ఉంటుంది దేవుని బిడ్డలారా. కానీ మనం అనుకున్నట్టు ఉండదు. కానీ మన లోపల ఆ ఆశ ఉంటుంది, కాదంటారా? ఉంటుంది. అయితే స్నేహితులారా, ఇక్కడ మన విషయం కాసేపు పక్కకు పెడితే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తిమోతి పత్రికలో ఉంటుంది. ఏమని అనంటే, మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలి అనంటే మనము ఒక పని చేయాలనంట. ఏంటి అది? మన దేశ అధికారుల కొరకు కానివ్వండి, రాజుల కొరకు అనంటే, ఇప్పుడు రాజులైతే లేరు కాబట్టి మనల్ని ఎవరైతే పరిపాలిస్తుండ్రో వారి కొరకు మనం ప్రార్థనలను చేయాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి మన వ్యక్తిగత విషయాలన్నీ దేవునికి అప్పచెప్పి మనం ఏం చేయాలన్నట? నెమ్మదిగాను సుఖముగాను పరిస్థితులన్నీ అట్లా హాయిగా వెళ్ళిపోవాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటి? ఇతరుల కొరకు ప్రార్థించాలి, లేక దేశ నాయకుల కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి, దేశం కొరకు ప్రార్థించాలి కదా. ఈ బాధ్యతని క్రైస్తవులైన మనపై దేవుడు పెట్టాడు. మరి స్నేహితులారా, మనం అందరం ప్రార్థన చేస్తున్నామా? మన తోటి క్రైస్తవులు ఎన్నో విధాలుగా హింసించబడతా ఉన్నారు, అవమానించబడతా ఉన్నారు. మరి వారందరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? ఎంతసేపు నేను నా కుటుంబము, నేను నా కుటుంబము, నేను నా కుటుంబము, ఇదే మన ప్రార్థనలో ఉంటే మరి దేవుడు ఏమనుకుంటాడు? కాబట్టి స్నేహితులారా, ఇప్పటి నుండైనా ఒకవేళ నేను నాది అనే స్వార్థంతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వదులుకుందాం. ఇప్పటి నుంచైనా మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మన పై అధికారులందరి కొరకు ప్రార్థన చేయాల్సిన వారమై మనం ఉన్నాం. ముఖ్యంగా ప్రస్తుత దినాలలో మన పరిస్థితులు, క్రైస్తవత్వం ఎలా హింసించబడుతుంది, ఎలా అవమానించబడుతున్నారు, ఇవన్నీ మనం చూస్తున్నాం స్నేహితులారా. కాబట్టి ఈ సమస్యలన్నిటి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత నీపై ఉంది, నాపై ఉంది. ఇలా చేసినప్పుడే దేవుడు తర్వాత స్టెప్లో నీ విజ్ఞాపనని వింటాడు. నీవు ఇతరుల కొరకు ఎలా ప్రార్థన చేస్తున్నావు, నీ కొరకు ఎలా ప్రార్థన చేసుకుంటున్నావు, మరి దేవుడు గమనిస్తాడు స్నేహితులారా. కాబట్టి మొదటిగా ఇతరుల కొరకు, లేక మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ముఖ్యంగా మరి హింసించబడుతున్న క్రైస్తవుల కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రత్యేకంగా ఈ దినాలలో మనకు ముందు ఎలక్షన్స్ ఉన్నాయి కదా. మరి ఈ ఎలక్షన్స్ టైంలో పరిస్థితి అంతా ఎలా ఉంది ప్రస్తుతం అనేది అయితే అందరికీ అవగాహన ఉంది. నేను దాన్ని విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి స్నేహితులారా, మరి ప్రస్తుతము మనము ఎలాంటి పరిస్థితులను అయితే చూస్తున్నామో వాటన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో మనం మోకరించాలి, ప్రార్థించాలి. ప్రభువా, మరి ఇలాంటి పరిస్థితిలో మేమున్నాం. ఐగుప్తీయులు మరి అప్పుడు
ఫరో రాజు పెట్టే ఆ ఇబ్బందులన్నిటిని బట్టి వారు ప్రార్థించారు. చివరికి ప్రార్థించడానికి శక్తి లేక వారు మూలిగారంట. మూలిగడము అనంటే మనకి ఏదైనా బాగా జ్వరం వచ్చినప్పుడు, శరీరం చాలా అలసిపోయినప్పుడు ఆ మూలుగు అనేది వస్తుంది కదా, అలా వాళ్ళు ప్రార్థించడానికి ఇంకా శక్తి లేక వారు మూలుగులు దేవుడు విన్నాడు అని ఉంటుంది వాక్యంలో. మరి స్నేహితులారా, ఆనాడు ఇశ్రాయేలీలు వారి వారి యొక్క వంశం అంతటి కొరకు ఎలా ప్రార్థించారు. మరి ఇప్పుడు ప్రస్తుత దినాలలో మన క్రైస్తవత్వానికి ఏం అవసరము అనేది మనకందరికీ తెలుసు. ప్రత్యేకంగా ఈ ఎలక్షన్స్ టైంలో ఇంకా కొద్దిమంది ఎవరికి ఓటు వేయాలి, లేకపోతే ఎవరు కరెక్టు, ఇలాంటి సందిగ్ధంలోనే కొద్దిమంది ఉండిండొచ్చు ఇంకా. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు మరి ఎవరు నాయకుడిగా ఉంటే మంచిది అనేది అది దేవుని దృష్టిలో తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ప్రార్థించవలసిన బాధ్యత మనది. ప్రార్థన చేద్దాం దేవుని బిడ్డలారా. మరి ఓటు వేసే సమయంలో ప్రార్థనాపూర్వకంగా ఓటేద్దాం. అది ముఖ్యంగా మనం చేయాల్సింది. నీవు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడే ప్రార్థన చేయి. ప్రభువా, ప్రస్తుతము నా జనాంగం అంతా ఎలా బాధపడుతుంది, మరి ఈ బాధలన్నిటికీ, ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం అంటే మాకు ఒక మంచి నాయకుడు అవసరం. కాబట్టి ఆ నాయకుని ఎన్నుకోవాలంటే కావలసిన జ్ఞానముతో నీ బిడ్డలందరినీ నింపు. పరిశుద్ధాత్మ పూర్ణులై ఆ ఓటు వేయాలి అని క్రైస్తవులందరి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వారందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కావలసిన జ్ఞానముతో నాయకుడిని ఎన్నుకునేలాగున ప్రార్థన చేద్దాం. మరి అటువంటి కృప, అటువంటి నడిపింపు మనకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.